హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ లిటిల్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఒక మంచి చికెన్ షేర్వా చూపించబోతున్నాను. ఎంతో టేస్టీగా మంచి గ్రేవీతో చాలా బాగుంటుంది. అలాగే ఇది రైస్లోకి, పూరి, చపాతీలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చనివి ఏదైనా వేస్టేజ్ లాంటిది ఉంటే అది పక్కన పడేయచ్చు. యాక్చువల్గా నేను ఇది బిర్యానీ చేసేటప్పుడే చేశానండి. సో అందులో అయితే వీడియో లెంత్ అవుతుందని నేను దాంట్లో పోస్ట్ చేయలేదు. ఇది సపరేట్ వీడియో చేశాను. సో ఇప్పుడు కట్ చేసుకున్న చికెన్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టాలండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోవాలి. ఇలా కాల్చడం వల్ల చికెన్కి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. అండ్ గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. గ్రేవీ అనేది పల్చగా కాకుండా థిక్గా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ఇలా కాల్చిన ఆనియన్ అలాగే ఒక టమాటాని మిక్సీ పట్టుకొని రెడీగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మసాలా దినుసులు అనేవి వేసుకోవాలండి. షాజీరా, ఒక చెక్క, లవంగాలు 2, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. సో ఇప్పుడు మసాలాలన్నీ వేగాక ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక టమాటా అలాగే మనం కాల్చిన ఆనియన్ పేస్ట్ అనేది వేసుకొని నూనె పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మంచిగా నూనె పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి మంచిగా కలుపుకోవాలండి మొత్తం అంతా. తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సో ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉందండి. చికెన్లో ఉన్న వాటర్ అనేవి బయటికి వచ్చేసాయి. ఇందులోనే ఇప్పుడు కొద్దిగా కారం అలాగే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈలోపు నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకొని వాటిని మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ నువ్వుల పేస్ట్ అనేది చికెన్లో యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్సీ పట్టుకున్న నువ్వులతో మీకు చికెన్ కర్రీ కావాలంటే అలా కూడా వండుకోవచ్చు. నేను ఇక్కడ గ్రేవీ చేస్తున్నాను కాబట్టి ఇందులో కొంచెం వేడి వాటర్ అనేవి వేసాను. చికెన్లో చల్లని వాటర్ వేయకూడదండి. వేడిగా చేసుకున్న వాటర్ వేస్తే తొందరగా కుక్ అవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇందులో కొంచెం నేను కొబ్బరి పౌడర్ అనేది వేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి కలుపుతున్నాను. సో ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే ఎంతో రుచికరమైన చికెన్ షేర్వా రెడీ. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి చికెన్ గ్రేవీ అనేది తీసుకొని ఇక ఫైనల్లీ ఒక చిన్న పుదీనాతో ఇలా గార్నిష్ చేస్తే ఎంతో స్పైసీ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.